ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామములో కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రశాంతంగా సావధానంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం నుంచి గడిచిన 3 వారాల నుంచి దానిలో ఉన్నటువంటి మాటలు మనం నేర్చుకుంటున్నాం. ఈ సామెతల గ్రంథము 30వ అధ్యాయాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే అగూరు. అగూరు అనగా సమకూర్చువాడు. ఆయన ఏం సమకూర్చాడంటే జ్ఞానాన్ని సమకూర్చాడు. ఆయన నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని దేవుని యొక్క మహాకృపను బట్టి మనకు నేర్పించడానికి ఆయన ఇష్టపడుతున్నారు కనుక ఆ మాటలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. చాలా జాగ్రత్తగా ఈ సామెతల గ్రంథాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి సంగతులు ఆయన చెప్పడానికి ఇష్టపడ్డారు. ఇక్కడ చదువుతున్నటువంటి మాటను బట్టి ఆలోచన చేస్తున్నప్పుడు చాలును అని పలకనివి ఎన్ని ఉన్నాయంట? 4 ఉన్నాయంట. చాలును అని పలకనివి 4 ఉన్నాయి. అంతకుముందు వారం మనం నేర్చుకున్నాం భూమి మోయలేనివి, అర్థమవుతుందండి, మిక్కిలి జ్ఞానము గలవి, నాకు అర్థము కానివి అని చెప్పి కొన్ని మాటలు 3 వారాల నుంచి మనం నేర్చుకున్నాం. ఈ 4వ వారం ఏంటంటే చాలును అని పలకవంట. అంటే వాటికి ఎంతున్నా ఇంకా ఆశ అనేది తీరదనమాట. అటువంటి వాటి గురించి ఆయన చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. చాలును అని పలకనివి ఏంటంటే పాతాళము, రెండవది కనని గర్భము, మూడవది నీరు చాలును అనని భూమి, ఇక 4వది చాలును అనని అగ్ని. మొట్టమొదటగా పాతాళము, రెండవది కనని గర్భము, మూడవది నీరు చాలును అనని భూమి, 4వది ఏంటంటే చాలును అనని అగ్ని. ఈ 4గింటికి కూడా ఎంతున్నా సరే ఆశ అనేది వాటికి తీరనట్టుగా మనం చూడవచ్చు. అయితే సామెతల గ్రంథంలో ఈ 30వ అధ్యాయంలో అగూరు ఓ చక్కటి మాట మాట్లాడతాడు. అది కూడా చూద్దామండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం వెనక్కి ఒక పేజీ తిప్పినట్లయితే అక్కడ కనబడుతుంది, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దేవుని నామను స్తోత్రము కలుగునుగా. అయితే అగూరు చాలా జ్ఞానం గలవనవాడు. ఎంత జ్ఞానం కలిగిన వాడు అంటే ఆయన దేవుణ్ణి కోరుకునే విధానం కూడా చాలా అద్భుతంగా మనకు కనబడుతుంది. ఏమని కనబడుతుందంటే, ప్రభువా నాకు ఐశ్వర్యం ఇవ్వకు, అలాగని చెప్పి పేదరికాన్ని ఇవ్వకు. ఐశ్వర్యం ఇస్తే గనక నేను దేవుడు ఎవరని చెప్పి ఒకవేళ నిన్ను దూషిస్తానేమో, నాకు వచ్చినటువంటి సదుపాయాలను బట్టి, నాకున్నటువంటి అర్హతలను బట్టి, నాకున్నటువంటి ఆధిక్యతను బట్టి అసలు నువ్వెవరో తెలియనట్టుగా నేను ఉంటానేమో, కాబట్టి నాకు ఐశ్వర్యము వద్దు అన్నాడు. రెండవది ఏంటి? అధిక పేదరికం కూడా నాకు ఇవ్వద్దు. ఎందుకంటే ఒకవేళ పేదరికాన్ని బట్టి నేను బేదనై ఆహారం కొరకు దొంగిలితే గనక, అక్కడ వాళ్ళకు పట్టుబడితే గనక నా దేవుడు కనీసం నాకు ఒక పూట కూడా ఆహారం పెట్టలేకపోతున్నాడని చెప్పి పేదరికాన్ని బట్టి నేను దూషిస్తానేమో, కాబట్టి పేదరికం వద్దు. ధనాన్ని బట్టి నీకు దూరం అవుతానేమో, కాబట్టి ధనం కూడా వద్దు. ఏం కావాలంటే నాకు ఎంత మట్టుకు కావాలో అంతవరకు అనుగ్రహించు. దేవుని నామమున స్తోత్రము కలుగును. ఇది తృప్తి కలిగినటువంటి జీవితం. ఇదే జీవితం అండి, తృప్తి కలిగినటువంటి జీవితం. చాలామంది జీవితాల్లో నేటి దినాల్లో ఎంత వారు సంపాదించినా, ఎంత వారు కలిగి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జీవితాల్లో ఏం లేదంటే తృప్తి లేదు. ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో మనం ఆరాటపడాలని చెప్పి ఉన్నదాన్ని అనుభవించకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జీవితాల కోసం వాళ్ళ యొక్క జీవితాన్ని వృధాగా పోనిచ్చే వాళ్ళు మనం చాలామంది చూస్తున్నాం. అయితే ఇక్కడ భూలోకంలో ఉన్నటువంటి మాటలు కొన్ని ఆయన చెప్పడానికి ఇష్టపడినప్పుడు చాలును అని పలకవంట. ఆ వాటిలో మొట్టమొదటిగా ఏది కనబడుతుందంటే పాతాళం కనబడుతుంది, లేదా మరణలోకం. ఈ పాతాళం గురించి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ఈ పాతాళ లోకం ఎప్పుడు కూడా తృప్తి పడదంట. అంటే ప్రతి ఒక్కరిని కూడా తనలోనికి తీసుకోవాలని, ప్రతి ఒక్కరిని కూడా పాతాళానికి వశము చేయాలని ఈ పాతాళ లోకం ఏం చేస్తుందంటే నిత్యము కూడా ఆరాటపడుతుంది. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. కాబట్టి పాతాళము ఎంతమందితో నిండిపోయినా, ఎంతమంది దానిలో ఉన్నా అది మాత్రం చాలును అనే మాట మాత్రం తన నోటితో చెప్పదంట. ఆలోచన చేయండి, భూమి పుట్టినది మొదలుకొని నేటి వరకు అనేక మంది చనిపోయారు. దేవుని నమ్ముకొని చనిపోయిన వాళ్ళు పరదేశంలో ఉన్నారు. దేవుణ్ణి అంగీకరించకుండా చనిపోయిన వాళ్ళు వేదనకరమైన స్థలము మరణలోకంలో ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ ఈ పాతాళం ఏమంటుందంట, వీళ్లతో నేను సరిపెట్టుకుంటానని అంటలేదంట, ఇంకా నాకు చాలదు అంటుందంట. చూద్దాం, మాట కూడా చూద్దాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం ఒక పేజీ తిప్పండి, 2 పేజీలు తిప్పితే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ మీరు చూసినప్పుడు చక్కటి మాట కనబడుతుంది. పాతాళమునకు అగాధ కోపమునకు తృప్తి కానేరదు. ఏం కానేరదంట? వాటికి తృప్తి ఉండదంట. పాతాళానికి ఏముండదండి? తృప్తి ఉండదంట. ఎందుకంటే భూమి మొదలుకొని ఇప్పటి వరకు చాలా మంది చనిపోయారు. ఎందుకంటే మానవుని యొక్క ఆయుష్కాలం దేవుడు పరిమితులు గలదుగా నియమించాడు.
మనం అందరం కూడా ఏదో ఒక రోజున ఏమైపోతాం, చనిపోతాం. మరణ ద్వారం గుండా మనం వెళ్ళాలి. మరణ ద్వారం గుండా మనం వెళ్తున్నప్పుడు మన యొక్క జీవితాన్ని కనుక దేవునికి అప్పగిస్తే దేవుడు మనకేమిస్తాడంటే పరలోకాన్ని ఇస్తాడు. ఒకవేళ జీవితాన్ని కనుక అప్పగించకపోతే దేవుడు దేంట్లోకి పంపిస్తాడంటే పాతాళంలోకి పంపిస్తాడు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు బట్టి పరిశీలన చేస్తున్నప్పుడు భూమి మీద అత్యంత ఎక్కువ కాలం బ్రతికినటువంటి వ్యక్తి మెతూషేల. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి? 969 సంవత్సరాలు. తర్వాత రెండవదిగా ఎవరు ఎక్కువ బ్రతికారంటే ఆదాము గారు. అతని వయసు ఎంతంటే 950 సంవత్సరాలు. అతని కాలం అయిపోయింది. నోవహు గారి కాలం వచ్చింది. భూమి మీద అక్రమం విస్తరించింది. ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత రగులుకుంది. భూగోళాన్ని అంతా కూడా నీటితో మరలా దేవుడు ఏం చేశాడంటే నింపేశాడు. కేవలం నోవహు గారి యొక్క కుటుంబం మాత్రమే బ్రతికింది. ఇప్పుడు నోవహు గారి వయసు ఎంతంటే 650 సంవత్సరాలు. నోవహు గారి యొక్క వాళ్ళ నాన్న లెమెకు, అతని వయసు ఎంతంటే 777 సంవత్సరాలు. నోవహు కాలం అయిపోయింది. అబ్రహాము కాలం వచ్చింది. అబ్రహాము ఎన్నేళ్ళు బ్రతికాడంటే 175 సంవత్సరాలు బ్రతికాడు. అబ్రహాము కాలం అయిపోయింది. మోషే గారి కాలం వచ్చింది. మోషే గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారంటే 120 సంవత్సరాలు. మోషే గారి కాలం అయిపోయింది. మోషే గారి తర్వాత తన సేవకుడైనటువంటి యెహోషువ గారి కాలం. యెహోషువ గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారంటే 110 సంవత్సరాలు. ఇదే మోషే అంటాడో 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. 969 సంవత్సరాలు బ్రతికిన మెతూషేలా చనిపోయాడు. ఈ రోజున బ్రతుకుతున్న 70-80 సంవత్సరాలు బ్రతుకుతున్న మానవుడు కూడా ఏదో ఒక రోజున ఏమయ్యాలంటే చనిపోవాలి. అయితే చనిపోతున్నప్పుడు పాతాళంలోనికి వెళ్ళిపోతే కనుక ఆ పాతాళం ఏం చేస్తుందంటే ఆహ్వానిస్తుంది. ఆ పాతాళం నువ్వు నాకు చాలదని చెప్పి ఇంకా ఎక్కువ మందిని ఏం చేస్తుందంటే అది ఆహ్వానిస్తుంది. కాబట్టి గమనించాలి, చాలును అని పలకన వాటిలో మొదటిది ఏంటంటే పాతాళము. కాబట్టి పాతాళం ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకోదు. పాతాళం ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోదు. పాతాళం ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరిని కూడా తనలో కలుపుకోవాలని చెప్పి ఆశ కలిగి ఉంటుంది. కాబట్టి అందుకే పాతాళం చాలును అనే మాట మనకి అననట్టుగా మనకు కనబడుతుంది. అయితే ప్రపంచ జనాభాని మనం ఆలోచన చేస్తే ప్రపంచ జనాభా 750 కోట్ల మంది. ఎంతమంది అండి? 750 కోట్ల మంది. ప్రపంచవ్యాప్తంగా చనిపోయే వారి సంఖ్య కనుక మనం చూసుకుంటే ప్రతిరోజు అంటే 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో కాదు సుమా, ప్రపంచవ్యాప్తంగా ఒక 24 గంటల్లో ఒక రోజులో ఎంతమంది చనిపోతున్నారంటే 151,600 మంది. ఎంతమంది అండి? 24 గంటల్లో 151,600 మంది చనిపోతున్నారండి. అలాగే ఒక గంటకి ప్రపంచవ్యాప్తంగా చనిపోయే వారి సంఖ్య ఎంత అంటే 6,316 మంది ఒక గంటకి. మీరు మందిరానికి 11 గంటలకు వచ్చినట్లయితే ఇప్పుడు 12:30 అవుతుంది. అంటే గంటన్నరలో దగ్గరగా 10,000 మంది చనిపోయారు. మనం ఇక్కడ కూర్చున్నంత సమయంలో ఎంతమంది చనిపోయారంటే 10,000 మంది చనిపోయినట్లుగా చూడవచ్చు. అలాగే ఒక నిమిషానికి ప్రపంచవ్యాప్తంగా 105 చనిపోతున్నారు. ఎంతంటే ఒక నిమిషానికి ప్రపంచవ్యాప్తంగా 105 చనిపోతున్నారు. అలాగే ఒక సెకన్కి ప్రపంచంలో 2 మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఈ చనిపోతున్న వారందరూ ఎక్కడికి వెళ్తున్నారు? పరదేశుకు వెళ్తున్నారా? పాతాళానికి వెళ్తున్నారా? పాతాళానికి వెళ్తే పాతాళం ఏమంటుందంటే మీరు నాకు ఇంకా సరిపోదు, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ కూడా నాకు కావాలని చెప్పి పాతాళం ఎదురు చూస్తుంది. ఆ పాతాళ బాధ నుండి తప్పించడానికి మధ్యలో నిలబడ్డ వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఎందుకంటే అక్కడ వెళ్ళకూడదనేది దాని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే దేవుడు అంటారు కదా చక్కటి మాట, పాతాళం ఎవరి కోసం ఏర్పాటు చేయబడిందంటే సాతాను వాని యొక్క అనుచరులకు సిద్ధపాటు చేయుచున్నటువంటి పాతాళం అని రాయబడింది. వాళ్ళ కోసం అది సిద్ధపాటు చేయండి. కానీ ఈ పాతాళం ఏమంటుందంటే నాకు చాలు అని ఎప్పుడు కూడా అది పలకడానికి ఇష్టపడదు. కాబట్టి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం ప్రార్థన చేయాలంటే ప్రభువా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 750 కోట్ల మందిలో నేనున్నా కాబట్టి కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్ యూ అని చెప్పాలి దేవునికి. అలాగే రోజు చనిపోతున్న వారిలో 151,600 మందిలో నేను లేను కాబట్టి దేవునికి ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. ఖచ్చితంగా గంటలో చనిపోతున్న వారు ఉన్నారు 6,316 మంది, వాళ్ళలో నేను లేను కాబట్టి దేవునికి ఖచ్చితంగా కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. అలాగే నిమిషానికి చనిపోతున్న వారు 105 మంది, వాళ్ళలో నేను లేను కాబట్టి ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. అలాగే సెకండ్కి చనిపోతున్న వాళ్ళు ఉన్నారు, అలాగే 2 చనిపోతున్నారు ప్రతి సెకండ్కి, వాళ్ళలో నేను లేను. కాబట్టి ఏదో ఒక రోజున, ఇప్పుడు లేకపోయినా ఏదో ఒక రోజున మనం ఖచ్చితంగా ఉంటాం. దేవుని నామమున స్తోత్రం కలుగు. కాబట్టి వెళ్ళేది పాతాళమా పరదేశ, వెళ్ళేది పాతాళమా పరదేశ. కాబట్టి పాతాళం ఏమని అంటుందంటే మీరు నాకు సరిపోరు, ఇంకా నాకు చాలదు, ఇంకా భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవుల్ని కూడా తనలో కలుపుకోవాలని చెప్పి పాతాళం ఏం చేస్తుందంటే ఆశగా ఎదురు చూస్తుంది. అందుకే అగూర్ అంటాడు చాలును అని పలకనవి 4 ఉన్నాయి. దాంట్లో ప్రథమంగా మొట్టమొదటిగా ఏంటంటే పాతాళము, రెండోది కనని గర్భము, మూడోది ఏంటంటే నీరు చాలును అనని భూమి, నాలుగవది చాలును అనని అగ్ని. చూద్దాం రెండోది చూద్దాం మనం, కనని గర్భము. అయితే కనే గర్భం ఉంది,
కనని గర్భం ఉంది. జాగ్రత్తగా గమనించాలి. ఈ కనే గర్భం గురించి కొన్ని మాటలు మనకి చూడొచ్చు. ఎందుకంటే ఈ రోజున మనం కలిగి ఉన్నటువంటి పిల్లలు ఎవరిచ్చినటువంటి బహుమానం అంటే దేవుడిచ్చినటువంటి బహుమానం. ఈ రోజున మనకు ఉన్నటువంటి ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, దేవుడు అనుకున్నాడు కాబట్టి దేవుడు మనకి స్వాస్థ్యంగా వాళ్ళని ఇచ్చాడనే వాస్తవాన్ని మనం గమనించాలి. ఆదికాండ గ్రంథము 30 అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ చక్కటి వ్యక్తి మనకు కనబడుతుంది. రాహేలు చాలా చక్కనిది. అయితే లేయాకు పిల్లలు ఉన్నారు. తన చెల్లెలైనటువంటి రాహేలుకి ఎవరు లేరండి? పిల్లలు లేరు. అయితే రాహేలు యాకోబు గారి దగ్గరకు వచ్చి అంటుంది, చూద్దాం 30 అధ్యాయము మొదటి వచనం. రాహేలు అను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలం ఇమ్ము, లేని ఎడల నేను చచ్చెదనను. ఏమంటుందో తెలుసా? వాళ్ళ యొక్క భర్తతోటి, నాకు గర్భఫలం ఇమ్ము, లేకపోతే నేను ఏం చేస్తాను, చనిపోతానంటుంది. అప్పుడు యాకోబు గారు అన్న మాట 2వ వచనం. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా? నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నానా? గర్భఫలం ఇవ్వడానికి నేను ఏమన్నా దేవుణ్ణా? సింపుల్గా చెప్పాలంటే ఎవరి స్థానంలో ఉన్నానంటే నేను దేవుని స్థానంలో లేను. కాబట్టి గర్భఫలము, ఈ బిడ్డలు, ఈ స్వాస్యము ఎవరు మనకు అనుగ్రహిస్తున్నారంటే దేవుడే మనకు అనుగ్రహిస్తున్నాడు. యాకోబులో లోపం లేదు, ఎందుకంటే యాకోబు ద్వారా లేయాకు బిడ్డలు పుట్టారు. ఇప్పుడు లోపం ఎవరిలో ఉందంటే రాహేల్లో ఉంది. కాబట్టి రాహేలు బాధపడుతుంది, పిల్లలు లేరని చెప్పి వేదన పడుతుంది. ఆ యొక్క కోపాన్ని బట్టి భర్త మీద కోపపడితే భర్త ఆమె మీద కోపపడి అంటున్నాడు కదా, నేనేమి దేవుని స్థానంలో లేను, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. కాబట్టి అన్నకు కూడా పిల్లలు లేరండి. అన్నకు పిల్లలు లేకపోతే అన్న ఎవరి దగ్గరికి వచ్చి మొరపెట్టిందో తెలుసా? దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టింది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎప్పుడైనా సరే పిల్లలు పుట్టడం ఆలస్యం అయితే గనక, దేవుడు కొంచెం ఆలస్యం చేస్తే గనక ఖచ్చితంగా పుట్టిన పిల్లలు అద్భుత కార్యాలు చేశారు. దేవుని నామన స్తోత్రము కలుగు. శారమ్మ గారికి ఏమో 90, అబ్రహాము గారికి ఏమో 100. అప్పుడు పుట్టాడు ఒక వాగ్దాన పుత్రుడు. ఆయన పేరేంటండి? ఇస్సాకు. ఇస్సాకు గురించి ఎప్పుడు మాట్లాడినా మనకు నవ్వు వస్తుంది. అబ్రహాము తర్వాత అద్భుతంగా జీవించినటువంటి వ్యక్తి ఎవరంటే ఇస్సాకు. ఇస్సాకు అనే మాటకు నవ్వు అనే అర్థం కనబడుతుంది. అలాగే అన్నాకు చాలామంది పిల్లలు లేరు. పిల్లలు లేని తర్వాత లేక పుట్టినటువంటి కుమారుడు ఎవరంటే సమూయేలు. అతని పేరు మీద 2 పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో. మొదటి సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము. ఈ సమూయేలు ఎంత గొప్పోడయ్యాడంటే, రాజుల్ని అభిషేకించాలంటే, ప్రధానులను అభిషేకించాలంటే అక్కడ సమూయేలు ప్రత్యక్షం అవ్వాలి. సమూయేలు యొక్క తైలపు కొమ్ములో ఉన్నటువంటి నూనె వారి నెత్తి మీద పోసి వాళ్ళని అభిషేకిస్తేనే తప్ప వాళ్ళు రాజులు కాదండి. ఎందుకంటే ఆలస్యం చేశాడంటే దేవుడు మంచిదాన్నే ఇస్తున్నాడన్న వాస్తవాన్ని మనం గమనించాలి. ఆలస్యం అవుతున్న కొద్దీ దేవుడు ఏదో మంచి బహుమానం దాచాడనే వాస్తవాన్ని మనం గమనించాలి. ఆలస్యం అవుతున్నప్పుడు విసుగు వస్తుంది, ఆలస్యం అవుతున్నప్పుడు కోపం వస్తుంది. కానీ దేవుడు నీకు మంచిది ఇవ్వాలని తలంచాడు కనుక అందుకే నీ జీవితంలో ఆలస్యాన్ని చేస్తున్నాడు. అయితే ఇది భౌతిక సంబంధమైన గర్భము. ఇదే గర్భం అండి, భౌతిక సంబంధమైన గర్భము. ఆత్మీయ గర్భం ఏంటంటే జాగ్రత్తగా గమనించాలి. దేవుని కొరకు ఒక వ్యక్తిని మందిరానికి నడిపించామనుకోండి, ఆ వ్యక్తిని మనం కన్నట్టు. అర్థమవుతుందండి? ఒక వ్యక్తిని దేవునికి మందిరానికి మనం నడిపించామనుకోండి, ఆ వ్యక్తిని ఎవరు కన్నట్టు? మనం కన్నట్టు. ఎందరైతే నా వైపు అనేకమైనటువంటి ఆత్మలను తిప్పుతారో వారు ఆకాశ మండలం వలె జ్యోతుల వలె వాళ్ళు ఏం చేస్తారంట? వెలుగుతారంట, నిత్యము ప్రకాశిస్తారంట. నిజానికి మన మందిరంలో తక్కువ మందితో మనం మందిరం ప్రారంభించబడింది. ఒక 27 ఏళ్ళు 30 ఏళ్ళ వెనక్కి మనం వెళ్ళినట్లయితే ఒక 10-15 మందితో మనం ప్రారంభించబడ్డాం. ఈ రోజున ఒక 400 మందిగా మనం జేవియ ప్రార్థనలో మందిరంలో కలుసుకొని మనం కూడుకుంటున్నామంటే చాలామంది బిడ్డలు ఈ మందిరానికి కొంతమందిని ఏం చేశారు? ఆకర్షించారు. దేవుని నామన స్తోత్రం గల వాళ్ళు చక్కగా రమ్మని పిలిచి దేవుని యొక్క మాటలు వినిపించే ప్రయత్నం వాళ్ళకి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా దేవుని యొద్ద మంచి బహుమానం ఉంది. ఏదో ఒక రోజున మనం చనిపోతాం, క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడతాం. ఆయన యూదా గోత్రపు సింహంలా ఉంటాడు. సింహంలా ఉన్నప్పుడు ఆయన అడుగుతాడు. కరుణామయుడి సినిమాలో యేసేపుతోటి గాబ్రియల్ దూత మాట్లాడుతుంది. ఏసేపు అబ్బా ఎంత బాగుంటుందో మాట. అదవుతుందండి, ఏసేపు అంటది. కానీ దేవుని యొక్క రాజ్యంలో పరలోకంలో ఈ సౌమ్యము, ఈ కనికరం ఏముండదు అక్కడ. ఆయన ఎలా ఉంటాడు తెలుసా? యోధా గోత్రపు సింహంలా ఉంటాడు. ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలిచి ఆ వ్యక్తి యొక్క క్రియలన్నీ కూడా ఏం చేస్తారంటే దేవుడు రుజువు చేసుకుంటాడు. దేవుని నామన స్తోత్రము గల. ఒకవేళ గనక అనేక మందిని గనక మనం దేవుని సన్నిధికి నడిపిస్తే, అనేక మందిని గనక దేవునిలోనికి నడిపించి రక్షణ భాగ్యం వాళ్ళకి తీసుకునే విధంగా ప్రోత్సహిస్తే అప్పుడు దేవుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా, వాడబారని స్వాస్యము నీ కొరకు సిద్ధపాటు చేశానని చెప్పి ఆయన ఒక మంచి బహుమానాన్ని ఇస్తాడు. మనం పాడతాం కదా పాట, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి,
నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ అయ్యా నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. ఎందరైతే దేవుని వైపు అనేకమైనటువంటి ఆత్మలు తిప్పుతారో దేవుడు వాళ్ళకి ఏం చేస్తారో తెలుసా? వాడబారని శ్వాసం ఇస్తారు. నిజానికి మన మందిరంలో అనేక మంది ఇప్పటికీ కూడా అనేక మంది ఆత్మలను ఈ మందిరంలో సంపాదించారు. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఇప్పటికీ కూడా అనేక మందికి సువార్త ప్రకటిస్తున్నారు. మన జీవిత కాలంలో దేవుని ఎదుట మనం ప్రత్యక్షమైనప్పుడు మనం ఏమి సంపాదించామో, ఎంత కూడబెట్టుకున్నామో, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో దేవుడు అడగడు. కానీ ఏమడుగుతాడో తెలుసా? ఒక్క ఆత్మనైనా సరే, నీకు 70 ఏళ్ల జీవితం ఇచ్చా, 60 ఏళ్ల జీవితం ఇచ్చా, కనీసం నీ బ్రతుకు దినములో ఒక్క ఆత్మనైనా సరే రక్షించావా? ఒక్కడినైనా సరే దేవుని సన్నిధికి నడిపించావా? అదండి దేవుడు మనల్ని అడిగేది. అంతే తప్ప భూమి మీద ఉన్నటువంటి ధనాన్నో, భూమి మీద ఉన్నటువంటి సంపాదించిన వస్తువుల్లో దేవుడు ఎంత మాత్రం కూడా లక్ష్యము చేయడు. ఎప్పుడైతే ఎంతమంది ఆత్మలను మనం సంపాదించామో దేవుడు దగ్గరకు తీసుకుని అభినందించి బహుమానం ఇస్తాడు. దేవుని నామమున స్తోత్రము కలుగు. బహుమానం అంటే మనకి గడియారము, కప్పుల సెట్టు, డిన్నర్ సెట్టు, ఇది మనకు కనబడుతుంది. మనకి భౌతిక సంబంధంగా మనం చూసేవి. దేవుడిచ్చే బహుమానం అంట వాడబారని స్వాస్యం అంట. ఆయన ఎవరో సమీపించలేని తేజస్సులో నిత్యము అమరత్వము కలిగి సింహాసనం మీద ఉన్నప్పుడు, కోటాను కోట్ల దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతి చేస్తున్నప్పుడు, వాళ్ళ మధ్యలో మన పేరు పెట్టి పిలిచి మనకి నిజంగా బహుమానం ఇస్తున్నప్పుడు ఎంత ధన్యకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. ఎప్పుడు మనం దీన్ని పొందుకుంటామో తెలుసా? కొన్ని ఆత్మలైనా దేవుని సన్నిధికి మనం ఏం చేయాలి? నడిపించాలి. కొంతమందికైనా మనం ఏం చేయాలంటే సువార్త చెప్పాలి. కాబట్టి కనే గర్భాలు ఎవరంటే అనేక ఆత్మలు నడిపించిన వారి కనే గర్భాలు అయితే, కనని గర్భాలు ఎవరో తెలుసా? ఎవరిని కూడా నడిపించకుండా నేను వస్తమే ఎక్కువ అంటారు కొంతమంది. ఏమంటారండి? నేను రావటమే ఎక్కువ, నేను పాట పాడటమే ఎక్కువ, కాబట్టి నేను మందిరానికి వస్తమే ఎక్కువ, ఎవరి గురించో నాకెందుకని చెప్పి అనేవాళ్ళు ఉంటారు తెలుసా? వాళ్ళు ఎవరంటే కనని గర్భాలు. కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్నటువంటి మీరు కనే గర్భాలుగా ఉంటారా, కనని గర్భాలుగా ఉంటారా? జాన్ వెస్లీ అనే దైవ సేవకుడు 18వ శతాబ్దంలో అంటాడు, దేవా నాకు ఇంగ్లాండ్ దేశాన్ని ఇవ్వు, ఈ ఇంగ్లాండ్ దేశపు ప్రజలను నీ కొరకు నేను కంట, ఈ కనే విషయంలో నేను చాలును అని పలకనన్నాడు. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. అంటే దేవుని కొరకు ఆత్మలను సంపాదించే విషయంలో ఇక నాకు చాలు అనే విరామం మనం తీసుకోకూడదండి. అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి దేవుని యొక్క సేవకుడు జాన్ నాక్స్, ఇతను స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు నాయన, ఈ స్కాట్లాండ్ దేశపు ప్రజలని నీ కొరకు నేను సంపాదిస్తా. దేవుని నామమున స్తోత్రము కలుగు. వాళ్ళు అలసిపోలేదు. పౌలు భక్తుడు కూడా చక్కటి మాట అంటాడు, బంధకములలో నేను కనిన కుమారుడు ఒనేసిము. ఎవరండి? బంధకములలో నేను కనిన కుమారుడు ఒనేసిము. ఒనేసిము ఎక్కడోడంటే ఫిలోమోను దగ్గర తర్ఫీదు పొందుతూ ఫిలోమోను దగ్గర ఒక సేవకుడుగా ఉన్నాడు. అక్కడ ఉండబట్టలేక పారిపోయి వచ్చేసాడండి. పౌలు దగ్గరకు వచ్చేస్తే పౌలు అతనికి వాక్యాన్ని చెప్పి పౌలు అతను తర్ఫీదునిచ్చి ఒనేసిమును రక్షించాడు. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. ఇప్పుడు ఒనేసిము రక్షించబడ్డాడు. ఒనేసిమును కన్నది ఎవరంటే అపోస్తుడైనటువంటి పౌలు. మీ ఇంటి పక్కన అవన్నీ, లేదా మీ ఇంటి పక్కన ఉన్నటువంటి సహోదరుని నువ్వు తీసుకొచ్చావు దేవుని సన్నిధిలోకి, మందిరంలోనికి నడిపించావు. కాబట్టి అతను రక్షణ తీసుకునే విషయంలో లేదా అతను కన్నది ఎవరంటే నువ్వే. దేవుని నామమున స్తోత్రము కలుగు. పౌలు గారు అనేక సంఘాలు కట్టారు, అనేక మందిని దేవునిలోనికి నడిపించారు. అంటే పౌలు గారికి దేవుడు ఏ కిరీటం దాచాడో ఆలోచన చేయండి. అపోస్తలులు చాలా మందిని దేవుని యొద్దకు నడిపించారు. అలాంటి వారిగా మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు మనం కూడా ఉండాలి. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఇంకా రక్షణ లేనివారు, దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి వారు మన పరిసరాల్లో చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా నడిపించాలి. కనని గర్భం ఏ విధంగా నాకు చాలదంటుందో అదే రీతిలో మనం కూడా ఉండాలి. నాకు చాలదు ప్రభువా, ఈ సంవత్సరం ఒక వ్యక్తిని నడిపించా, మళ్ళా క్రిస్మస్ నాటికి ఇంకొక వ్యక్తిని నేను నడిపించాలి, ఆ వ్యక్తి మీద నాకు ఖచ్చితంగా ప్రార్థన గురుంది కాబట్టి ఆ వ్యక్తిని నేను దేవునిలో నడిపించాలనే ఆశ, ఆ దృక్పథం ఎప్పుడైతే ఉందో వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయటం మొదలు పెడతాం, వాళ్ళకి వాక్యం చెప్పడం మొదలు పెడతాం. ఖచ్చితంగా ఏదో ఒక రోజున వాళ్ళు ఏం చేస్తామంటే మందిరానికి నడిపిస్తాం. రక్షణ పొందే విషయంలో, దేవుని బిడ్డలను మందిరానికి నడిపించే విషయంలో ఇక నాకు చాలు అని మనం ఎప్పుడు కూడా అనకూడదు. కాబట్టి కనని గర్భానికి ఉదాహరణగా మనం ఎవరు కనబడుతున్నారంటే అనేక మందిని ఎవరైతే దేవునిలోకి నడిపిస్తున్నారో, అనేక ఆత్మలను దేవుని వైపు ఎవరైతే త్రెప్పగలుగుతున్నారో వాళ్ళు ఏమంటారంటే ఇక నాకు చాలదు అనే మాట అన్నారు. దేవుని నామమున స్తోత్రము కలుగు. కాబట్టి అటువంటి రీతిలో మనం సువార్త చెప్పి అనేకులు మనం ఏం చేయాలంటే సంపాదించాలి. ఇక మూడవదిగా నీరు చాలను అనని భూమి, నీరు చాలును అనని భూమి మూడవది గమనించాలి. అయితే కొన్ని భూములు ఉంటాయి,
ఉదాహరణకి నల్లరేగడి భూములు ఉన్నాయి, మనకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవి కూడా నల్ల మట్టితో ఉండే భూములు ఎక్కువ శాతం. దాంట్లో నీరు పెట్టామనుకోండి, ఈరోజు నీరు పెడితే రేపు పొద్దున వరకు కూడా నీరు నిలబడే ఉంటుంది. మొన్న ఒకసారి మనకు వర్షం వచ్చింది బాగా, ఇక్కడంతా కూడా పంచాయతీ దగ్గర నుంచి అంతా కూడా మునిగిపోయి ఇంచుమించుగా 10-15 రోజుల వరకు నీరు అలాగే నిలిచిపోయింది. ఇక్కడ కొద్దిగా ఏనుగుపల్లి, అలాగే కటార్ లంక, అక్కడ లంకలు ఉన్నాయి, లంక ప్రాంతాలు. ఆ లంక ప్రాంతాల్లో కొద్దిగా భూమి ఉంది, అక్కడ దుక్కు దున్ని మడులు కట్టి నీరు పెడతాం. నీరు పెడుతున్నప్పుడు ఓ మడిలో నీరు పెట్టాం, ఓ మడిలో నీరు పెట్టి నిండిపోయిందని చెప్పి రెండో మడిలోకి అక్కడ దారి తీసి రెండో మడిలోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత రెండో మడి నిండుతున్న సమయంలోనే మొదటి మడి మొత్తం ఆరిపోతుందండి. మనకే డౌట్ వస్తుంది, అసలు నీరు పెట్టామో దీనికి అసలు తడిసిందా లేదని చెప్పి. ఉదయాన్నే వెళ్ళి చూసాం అనుకోండి, నెర్ల కొట్టు ఉంటుంది. అంటే అది ఇసుకు నేల, ఎంత నీరు దాంట్లోకి వచ్చినా అదేమంటదంటే నాకు చాలదు అంటది. ఏమంటదండి? నాకు చాలదు అంటది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు నీరు పెట్టినా సరే దాంట్లో ఒక్క చుక్క నీరు కూడా నిలబడదు. కారణం ఏంటో తెలుసా? నాకు చాలదు అంటది. నీరు చాలదు అనని భూమి. ఇక్కడ గమనించాలి, భూమి అంటే ఎవరంటే మానవుడు. భూమి అంటే ఎవరండి? మానవుడు సాదృశ్యంగా కనబడుతున్నాడు. నీరుకు సాదృశ్యంగా ఎవరు కనబడుతున్నారంటే దేవుని యొక్క ఆత్మ కనబడుతుంది. దేవుని నామమున స్తోత్రము కలుగు. దేవుని ఆత్మ చేత మనం ఎంతైతే నింపబడ్డామో, నింపబడుతున్న మరీ కొద్దీ మనం ఏం చేయాలంటే నాకు చాలదు ప్రభువా అనాలి. ఏమనాలండి? నాకు చాలదు ప్రభువా, ఇంకా నన్ను ఆత్మ చేత నడిపించు, ఇంకా నీ యొక్క ఆత్మపు లోతుల్లోనికి నడిపించి అనేక మర్మాలు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. దేవుని నామమున స్తోత్రము. అటువంటి రీతిలో మనం ఉండాలి. కాబట్టి యెషయా గ్రంథం చూద్దాం, చక్కటి మాట. దీనికి ఉదాహరణగా మనం చూడవచ్చు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయము, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. దేవుని నామమున స్తోత్రము కలుగును. దప్పికొన్న వారికి ఏమి ఇస్తాడంట? దేవుడు నీళ్ళు ఇస్తాడంట. సమరయ స్త్రీ మిట్ట మధ్యాహ్నం వేళ బావి దగ్గరకు వచ్చింది. బావి దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య ఆమెకు వాక్యాన్ని బోధించి ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమె దేవుని యందు విశ్వసించి ఊరిలోకి వెళ్ళింది, సమరయ అనే ప్రాంతానికి వెళ్ళింది. ఆ సమరయ అనే ప్రాంతానికి వెళ్ళి సమరయలో ఉన్నటువంటి చిన్నల మెదలుకొని పెద్దల వరకు ఎక్కడ తీసుకొచ్చిందంటే, ఏ బావి దగ్గర అయితే వాక్యం ఉందో ఆ బావి దగ్గరికి నడిపించింది. దేవుని నామమున స్తోత్రముగా. అంటే సమరయ స్త్రీలో ఉన్నటువంటి ఆశ ఏంటంటే, ఆమె విందే వాక్యం ఆమెకు సరిపోలా కాబట్టి, ఆమె ఏ వాక్యమని తృప్తి పొందో కాబట్టి వాళ్ళకు కూడా ఆ వాక్యం కావాలి కాబట్టి ఆ ఊరి వారందరినీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వైపు తిప్పింది. దేవుని నామమున స్తోత్రము కలుగు. కాబట్టి ఆత్మను మనం సంపాదించుకునే విషయంలో, దేవుని జ్ఞానాన్ని వెతికే విషయంలో నాకు చాలు ప్రభు అని మనం ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకోకూడదు. ఎందుకంటే ఒక వాక్యాన్ని సిద్ధపాటు కలుగుతున్నప్పుడు, ఒక వాక్యం గురించి నేర్చుకుంటున్నప్పుడు అనేకమైనటువంటి సత్యాలు దాంట్లో నుంచి మనకు కనబడతాయి. చాలా అద్భుతమైనటువంటి మాటలు కనబడతాయి. ఇంతకీ మనం 30వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. ఎన్ని వారాలు పట్టిందండి మనకి? ఎన్ని వారాలు పట్టింది? ఇది 4వ వారం అండి. కేవలం 30వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇది 4వ వారం అండి. అలాగ బైబిల్లో ఎన్ని వేల అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అంటే ఒక్కొక్క అధ్యాయాన్ని ధ్యానించడానికి మన జీవితం సరిపోతుంది అంటారు. ఆలోచించండి. నా వయసు 39 సంవత్సరాలు, మహా అయితే ఇంకో 20 ఏళ్ళు. 20 ఏళ్ళ తర్వాత నేను ఉన్నాను, చచ్చిపోతాను ఖచ్చితంగా. ఎందుకంటే ఒక 60 అంతే, లేదా 70. ఎందుకంటే సడన్ డెత్లు ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ నేను చెప్పిన మాటలు మాత్రం ఎక్కడ ఉంటాయంటే యూట్యూబ్లో ఉంటాయి. దేవుని నామమున స్తోత్రం కలుగు. నేను చెప్పినటువంటి మాటలు, వాక్యాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉంటాయి. నేను పోయిన తర్వాత కూడా ఖచ్చితంగా తర్వాత వచ్చేవాళ్ళు నేర్చుకోవడానికి అవకాశంగా ఉంటుందని చెప్పి ఈ ప్రయత్నం. అంతే తప్ప ఇది ఏదో చూస్తారనో, లేకపోతే ఇది దీని ద్వారా ఏదో మనకి లభిస్తుందనో, లేదా ఇంకోటి ఏదో వస్తుందని కాదు. ఎందుకంటే రాసుకున్నవి కొద్ది కాలానికి ఏమైపోతాయి? పాడైపోతాయి. పుస్తకాలు మనం దొరకపోవచ్చు, కానీ దీంట్లో నిక్షిప్తమైనటువంటి సమాచారం ఈ భూమి ఉన్నంత కాలం ఉంటుంది. దేవుని నామమున స్తోత్రం కలుగు. అలాగే మనం నేర్చుకునే వారిగా మనం ఉండాలి. అందుకే భూమి ఎలాగైతే నాకు చాలదు అంటుందో, నేర్చుకునే విషయంలో కూడా మనం ఏం కలిగి ఉండాలంటే, ఇక నాకు సరిపోతుందనే మాట మనం ఎప్పుడు కూడా పలకూడదు. ఇంకా కావాలి ప్రభువా, నీ మాటలు ఇంకా నాకు ధ్యానించాలి. ఈ మాటలు ధ్యానిస్తున్న కొద్దీ నాకు శక్తి రావాలి. ఈ మాటలు వింటున్న కొద్దీ నాకు బలము రావాలి. ఆ మాటలు జీవము కలిగినటువంటి మాటలు. దేవుని నామమున స్తోత్రము కలుగును. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు మరెప్పటికీ కూడా దప్పికొనడు. ఆయన ఇచ్చే నీళ్లు జీవజలము, ఆయన ఇచ్చే నీళ్లు జ్ఞానానికి సూచనగా కనబడుతుంది. కాబట్టి అనేక మందిని మనం ఏం చేయాలంటే దేవుని వైపు మనం తిప్పాలి. నీరు చాలనని భూమికి ఉదాహరణగా యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు ఒక చక్కటి వృత్తాంతం కనబడుతుంది. యెహెజ్కేలు గ్రంథాన్ని మీరు పరిశీలన చేస్తే దాంట్లో ఒక మాట కనబడుతుంది. ఏమని కనబడుతుంది అంటే నరపుత్రుడు అనే మాట కనబడుతుంది. ఏం కనబడుతుందండి? నరపుత్రుడా, చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడతా. యెహెజ్కేలు అనే ప్రవక్తను దేవుడు ఒక నది దగ్గరికి నడిపిస్తూ ఉంటాడు. ఒక గుమ్మం దగ్గర ఒక నీటి ఊట పుడుతుంది. నీటి ఊట పుట్టి ఒక నదిలాగా మారుతుంది. ఆ నదిలోకి యెహెజ్కేలు వెళ్ళే యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం.
యెహెజ్కేలు 1000 మూరలు కొలుస్తాడండి. 1000 మూరలు కొలిచినప్పుడు చీలమండల వరకు తడుస్తుంది. అంటే కాళ్ళు చివరి భాగంలో చీలమండలు ఉంటుంది కదా, అక్కడ వరకు తడుస్తుంది. అంటే చీలమండల వరకు కూడా నిలబడడానికి అవకాశం లేదు. అది నిలబడలేనటువంటి అనుభవం కనుక చీలమండల వరకు తడుస్తాడు యెహెజ్కేలు. అక్కడతో ఆగుతాడు యెహెజ్కేలు అంటే ఆగడండి. ఏమంటాడు తెలుసా? ప్రభువా, నీ చిత్తమైతే మళ్ళీ నన్ను లోపలికి నడిపించు, ఇంకొక 1000 మూరలు కొలుస్తా. ఈ 1000 మూరలు కొలిచిన తర్వాత అతను ఎక్కడ వరకు నదిలోకి వెళ్తాడంటే మోకాళ్ళ లోతు వరకు వెళ్తాడు. దేవుని నామమున స్తోత్రము గల. అంటే ఇది మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే అనుభవం. మన జీవితంలో ఏది పొందుకోవాలన్నా సరే ఖచ్చితంగా కన్నీటితో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వకుండా ఎప్పుడూ ఉండడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. మీరు దేవుని దగ్గర నుండి ఏదైతే పొందుకోవాలని ఆశపడుతున్నారో, మీరు దేవుని దగ్గర నుంచి ఏదైతే సంపాదించాలని మీరు ఆశ కలిగి దేవుని మందిరంలో వాక్యం వింటున్నారో, ఖచ్చితంగా దేవుడు మీకు దాన్ని లభించే కారణం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? మోకాళ్ళ అనుభవం. యెహెజ్కేలు మోకాళ్ళ అనుభవంలోకి వచ్చాడు. మోకాళ్ళు వేసి మీరు ప్రార్థన చేయండి, దేవుని యొద్ద నుండి ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అన్నీ కూడా సాధ్యపరిచే గొప్ప దేవుడు కనుక మీరు కన్నిటితో ప్రార్థన చేయండి. మీరు ఏదైతే పొందుకోవాలని ఆశపడుతున్నారో ఆ ఆశ కలిగిన దానికోసం సేవకులకో లేకపోతే మరొకరికో చెప్పడం కంటే ముందుగా మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామైన దేవుడు. నీ గదిలో రహస్యంగా ప్రార్థన చేసుకుని ఆయన ఆలకిస్తాడు. మందిరంలో ప్రార్థన చేసిన ఆయన ఆలకిస్తాడు. ఎక్కడ ఏ పరిస్థితిలో ఉండి ప్రార్థన చేసినా ఖచ్చితంగా ఆయన ఆలకిస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా చీలమండల లోతు, రెండవది మోకాళ్ళ లోతులోకి వెళ్తాడు. ఇది ప్రార్థన చేసే అనుభవం. ఇక మూడవది యెహెజ్కేలు ఏం చేస్తాడంటే ఇంకొక 1000 మూరలు కొలుస్తాడండి. ఇంకొక 1000 మూరలు కొలిస్తే ఎక్కడికి వెళ్తాడంటే నడుము లోతులోకి వెళ్తాడు. ఎక్కడ లోతులోకి వెళ్తాడండి? నడుము లోతులోకి వెళ్తాడు. నడుము లోతులోకి వెళ్ళిన తర్వాత యెహెజ్కేలు నాకు సరిపోతుంది ప్రభువా అన్నాడా? సరిపోదు. ఇంకొక 1000 మూరలు కొలుస్తాను ప్రభువా, నన్ను ఇంకా నీ ఆత్మ నడిపింపులోనికి నడిపించని ఇంకొక 1000 మూరలు కొలిస్తే అతడు మునిగిపోయే పరిస్థితిలోకి వెళ్తాడు. దేవుని నామమున స్తోత్రము గల. అంటే దేవుని ఆత్మ పొందుకునే విషయంలో యెహెజ్కేలు లాంటి అనుభవం మనం కలిగి ఉండాలి. నాకు చాలు ప్రభువా నీ ఆత్మను అనకూడదు. నాకు చాలలేదు ప్రభువా అనాలి. దేవుని నామమున స్తోత్రము గల. ఈ వారం ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. మరొక వారం మరొక అద్భుతమైనటువంటి సంగతి ద్వారా దేవుడు నాతో మాట్లాడాలి అని సిద్ధపడి ఎప్పుడైతే మన మందిరానికి వస్తామో ఖచ్చితంగా దేవుడు ఆ రీతిగా మాట్లాడడానికైనా ఇష్టపడుతున్నాడు. కాబట్టి మూడవది ఏంటంటే నీరు చాలను అనని భూమి. ఇంకా నాలుగవది చాలును అనని అగ్ని. చాలును అనని అగ్ని. అగ్ని చూడండి, ఒక చోట ప్రారంభమైంది అనుకోండి అంటుకోవటం, ఈ ఇంటితో సరిపోతుంది ఆగిపోతుంది ఏంటండి. మనకి ఒక 10 ఏళ్ళు అవుతుంది అనుకుంటా, 15 ఏళ్ళు అవుతుందో నాకు సరిగా ఐడియా లేదు. కానీ ఇల్లు అంటుకున్నాయి. ఒక ఇల్లు అంటుకుంది. ఇల్లు అంటుకున్న తర్వాత ఇంటి దాగిపోయిందా? ఆగలేదు. రెండో ఇల్లు, మూడో ఇల్లు, దానికి అవకాశం ఎంత ఉంటే అంత వెళ్ళిపోతుంది. అలాగే కొన్ని అడవులు ఉంటాయి, దట్టమైన అడవులు, అమెజాన్ లాంటి కారణ్య అడవులు ఉంటాయి. అటువంటి అడవుల్లో కార్చిచ్చు అనేది బయలుదేరుతుంది. ఎలా బయలుదేరుతుంది? అక్కడికి ఎవడెళ్ళి అగ్గిపుల్ల వేయడు. అక్కడ ఎవడో మనం చలిమంట కాసుకున్నట్టు వెళ్ళి అక్కడ ఎవడో కూడా అగ్గిపుల్ల వేసే ప్రయత్నం చేయడు. అక్కడ బలమైన గాలుల వల్ల చెట్లు రాపిడికి గురవుతాయండి. అలా రాసుకుంటూ ఉంటాయి చెట్లు. ఈ రాపిడికి గురయ్యి అక్కడ చాలా ఫ్రిక్షన్, అంటే దానికి ఒక వేడి లాంటి వాతావరణం వాటి మధ్య నిప్పు పుట్టి అవి ఏం చేస్తాయంటే ఎలగడం ప్రారంభిస్తాయి, అంటుకుపోతాయి. మొత్తానికి ఇంచుమించుగా వందల వేల ఎకరాలు ఏమవుతాయంటే అగ్నికి ఆహుతి అయిపోతాయండి. కాబట్టి ఈ అగ్ని అంటుంది నాకు చాలును అని ఎంత మాత్రం కూడా అనదండి. కాబట్టి చాలను అనని అగ్ని. చూద్దాం మనం యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. చాలును అనని అగ్నికి ఉదాహరణగా మనం చూడొచ్చు. యెషయా గ్రంథము 5వ అధ్యాయాన్ని మీరు చూసినప్పుడు చక్కటి మాటలు అక్కడ కనబడతాయి. యెషయా గ్రంథము చివరిగా ఉన్నాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. పాతాళం ఏం చేస్తుందంట? ఆశ పెట్టుకుని అపరిమితంగా నోరు తెరుస్తుంది. ఎందుకు నోరు తెరుస్తుందంటే వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. వారిలో గనులు ఉన్నారు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ అక్కడే ఉన్నాడు. అర్థమవుతుందండి. అలాగే దేవుని నమ్ముకున్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే ఈ యొక్క చాలును అనని అగ్నిగుండంలో ఉన్నారనే వాస్తవాన్ని మనం గమనించాలి. ఎందుకంటే అగ్నిగుండం గురించి కొత్త నిబంధన గ్రంథంలో 162 వచనాలు ఉంటే స్వయంగా యేసుక్రీస్తు వారే ఒక 70 వచనాల్లో అగ్నిగుండం గురించి ఆయన మాట్లాడాడు. అగ్నిగుండం అంటే పాతాళం. మనం చదువుతున్నటువంటి పాతాళం ముందు ఏదైతే ఉందో దానికి దీనికి ఒకే అర్థాన్ని మనం కలిగి ఉన్నాయి. కాబట్టి అగ్నిగుండం లేదా పాతాళం అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశపడతారు ఎలాగైనా సరే బయటపడాలని. ధనవంతుడు కూడా అదే అనుకున్నాడు. ఎందుకో తెలుసా? ఇదిగో అక్కడికి వెళ్ళిపోవాలని ఆశపడ్డాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వేదనకరమైన స్థలానికి అలాగే వాళ్ళు ఉండే పరదేశికి మధ్యలో ఏముందంటే అగాధం ఉంది. దేవుని నామమున స్తోత్రము కలుగును. ఇక్కడ వారు ఇక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. అక్కడ వేదనకరమైన స్థలంలో ఉన్నటువంటి ధనవంతుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నాకు ఇంకా భూమి మీద ఎంతమంది ఉన్నారు? 5 సహోదరులు ఉన్నారు.
ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికే వస్తారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళను మృంగేయాలని చెప్పి ఈ యొక్క అగ్నిగుండం ఏం చేస్తుంది, ఎదురు చూస్తుంది. కాబట్టి గమనించాలి, వాళ్ళు ఎక్కడికి రాకూడదు. వాళ్ళు తప్పించబడాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రవక్తల మాట వాళ్ళు ఖచ్చితంగా వినాలి. కాబట్టి ఇక్కడ గమనించాలి, చాలును అనని అగ్ని ఉంది. అగ్నికి ఎంత అగ్ని ఉన్నప్పటికీ కూడా అదేమంటుందండి, నాకు సరిపోతుంది అనే మాట దాని నోట నుండి రాదనే వాస్తవాన్ని మనం గమనించాలి. అయితే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ 4 విషయాల ద్వారా మనతో మాట్లాడడానికైనా ఇష్టపడ్డారు. కాబట్టి ఈ 4 ఏంటి అంటే మళ్ళీ త్వరగా ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చదివే ప్రయత్నం చేస్తాను. చాలును అననివి 4 కలవు. అందుట్లో ప్రథమంగా పాతాళము, రెండోది కనని గర్భము, చెప్పండి, నీరు చాలని అనని భూమి, 4వది చాలును అనని అగ్ని. ఎందుకంటే 4 వారాల నుంచి 30 అధ్యాయమే వింటున్నాం మనం ఖచ్చితంగా. కాబట్టి ఆ 30 అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు చాలా అద్భుతమైనటువంటి మాటలు, అగూరు గారు రాసినటువంటి మాటలు. ఈ అగూరు మరలా బైబిల్లో మనకి ఎక్కడ కూడా కనపడ్డావు, కేవలం 30 అధ్యాయంలో కనపడతాడు. నేను చెప్తున్నా కదా జాగ్రత్తగా. కాబట్టి అవకాశం ఉన్నా మళ్ళీ ఈ మాటల జోలికి వెళ్ళే ప్రయత్నం చేయను, ఎందుకంటే ఇంకా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన మరున్నాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మరణములను క్షమించండి. మమ్ములను శోధంలోనికి తేక కీడు నుంచి దుష్టుని బారి నుంచి తప్పించండి.